నమస్తే, వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్. నేను కల్పన. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక కేసు మిస్టరీ వీడక ముందే ఇంకో కేసు బయటకు వస్తుంది. జాహ్నవి జాడ తెలియక ముందే ఇంకో మిస్సింగ్ కేసు. ఎవరైనా మిస్ అయితే చట్టం దగ్గరికి వెళ్తాం, కానీ ఇక్కడ చట్టమే మిస్ చేస్తే, అధికారులే అన్యాయంగా ప్రవర్తిస్తే ఒక తల్లి కన్నీటి ఆవేదన. కన్న కొడుకు ఉన్నాడా లేదా, అసలు బ్రతికి ఉన్నాడా? బ్రతికి ఉంటే చూపించండి, చనిపోతే కనీసం శవమైనా ఇవ్వండి అని అధికారులను బ్రతిమలాడుకుంటున్న కన్న తల్లి. నాకు చెప్పి చేశాడు, చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు వచ్చి పెట్టండి, అందరికీ నాకు ఓపిక కూడా లేదు. నేను తిండి తిరుగుడు తిరిగానయ్యా, నాకు ఎక్కడున్నాడు ఇదయ్యా నా బిడ్డ. ఇలాంటి దుస్థితి ఆ కన్న తల్లికి రావడం వెనుక అసలు నిజాలేంటి? రాజకీయం కుట్రలా, లేక పోలీస్ అధికారుల అహంకారమా? మేమేం చేసినా మా వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు, లేదంటే చట్టమే మా చేతిలో ఉంది కదా అని ఇలా అహంకారంగా ప్రవర్తిస్తున్నారా? అక్కడున్న స్థానికులు కన్న తల్లి పోలీసుల అదుపులో ఉన్నారేమో అనుకుంటుంది, కానీ అక్కడున్న పోలీస్ అధికారులు మేమేం తీసుకు వెళ్ళలేదు అంటున్నారు. ఇదంతా కూడా ఎక్కడ జరిగింది? అసలు ఒక కేసు మిస్టరీ తర్వాత ఇంకో కేసు ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుంది? మరి హోమ్ మినిస్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. విజయవాడలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారిన ఒక కేసు మిస్టరీ ఇది. అదే గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసు. అసలు గాదె సాయి కృష్ణ ఎవరు? ఆయన నిజంగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? తీసుకుంటే సాయి కృష్ణ ఏమైపోయాడు? ఇలా ఎన్నో సందేహాలు. సిఐ నాగరాజుపై ఎందుకు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి? ఆరోపణల వెనుక నిజాలా? హైకోర్టు ఎందుకు సీరియస్ అయింది? ఈ వీడియోలో మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అసలు గాదె సాయి కృష్ణ ఎవరు? గాదె సాయి కృష్ణ విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి. ఆయనపై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే గత కొద్ది కాలంగా విజయవాడ కృష్ణలంకను వదిలేసి ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మే 9న అసలు ఏం జరిగింది? సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపణల ప్రకారం 2026 మే 9వ తేదీన కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందిన సిబ్బంది మార్కాపురానికి వెళ్లి సాయి కృష్ణను అదుపులోకి తీసుకొని విజయవాడకు తీసుకొచ్చారని సాయి కృష్ణ వాళ్ళ అమ్మ చెప్పడం జరిగింది. పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సిఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన? నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయట కూర్చో అన్నాడు నన్ను. జరిగింది. అయితే ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరచలేదు, ఇంటికి కూడా పంపలేదని ఆమె ఆరోపించారు. అప్పటి నుంచి తన కుమారుడి ఆచూకీ తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ తల్లి విజయలక్ష్మి కన్నీటి విజ్ఞప్తి మీడియా ఎదుటకి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ కలచివేశాయి. నా కొడుకును అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, కానీ పోలీస్ స్టేషన్లో లేడు, కోర్టుకు కూడా హాజరుపరచలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ ఉన్నాడు? నా కొడుకు బతికి ఉంటే చూపించండి, చనిపోయి ఉంటే కనీసం శవమైనా నాకు ఇవ్వండి. కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడయ్యా. నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసిలో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు, చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా అంటూ ఆ తల్లి తన కొడుకును వెతుకుతూ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీల చుట్టూ ఆమె కన్నీటి పర్యాంతమైంది. అసలు నా కొడుకు బ్రతికున్నాడా? బ్రతికుంటే ఎందుకు ఇన్ని రోజులు తిరిగి రాలేదు అనే సందేహాలు ఆమె మనసును కలచివేస్తున్నాయి. అయితే సిఐ నాగరాజుపై ఆరోపణలు
తల్లి విజయలక్ష్మి చేసిన ఆరోపణలు అత్యంత సంచలన విషయం. ఏంటంటే కృష్ణలంక సిఐ నాగరాజు ఆ తల్లితో దురుసుగా ప్రవర్తించడం, నీ కొడుకు చనిపోయాడనుకో, ఇక నీ దగ్గరకు రాడనుకో అంటూ ఇలా మాట్లాడాడు అని ఆమె చెప్పడం వెనుక పోలీస్ అధికారుల మీద సందేహాలు ఎక్కువయ్యాయి. మరి సిఐ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? సిఐ నాగరాజుకు అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? గాదే సాయి కృష్ణకి సిఐకి వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అందుకే సిఐ ఇలా మాట్లాడాల్సి వచ్చిందా? ఒకవేళ వ్యక్తిగత కక్షలు ఉంటే ఒక పోలీస్ అధికారి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా? లేదంటే ఇందులో రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయా? ఆ తల్లితో దురుసుగా మాట్లాడడమే కాకుండా ఆమె సెల్ ఫోన్ను కూడా పోలీసులు తీసుకొని కొంతకాలం తర్వాత తిరిగిచ్చారు. అందులో ఉన్న తన కుమారుడి ఫోటోలు అన్ని కూడా డిలీట్ చేసి ఒట్టి ఫోన్ ఇచ్చారని ఆమె చెప్పడం జరిగింది. పోలీస్ అధికారులు న్యాయం చేయలేదని ఆ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తమ కుమారుడి ఆచూకీ తెలియజేయాలని కోరుతూ విజయలక్ష్మి హెబియాస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హెబియాస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని చట్ట విరుద్ధంగా నిర్బంధించి ఉంచారనే అనుమానం ఉన్నప్పుడు అతడిని కోర్టు ముందు హాజరుపరచాలని కోరే పిటిషనే హెబియాస్ కార్పస్ పిటిషన్. మరి హైకోర్టులో ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాది సాయి కృష్ణ ఆచూకీ ఇంకా లభించలేదని ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. అయితే కోర్టు ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంది. జూన్ 29 లోపు గాదే సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఎందుకంటే భారత చట్టాల ప్రకారం అరెస్టు చేసిన ఒక వ్యక్తిని 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాలి. కానీ సాయి కృష్ణను వారం గడుస్తున్నా అటు కుటుంబ సభ్యులకు కానీ ఇటు కోర్టులో కానీ హాజరుపరచలేదు. కాబట్టి హైకోర్టు చట్టాన్ని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఈ కేసులో మొదటి నుంచి దురుసుగా ప్రవర్తిస్తూ మహిళ ఒక తల్లి అని చూడకుండా సిఐ నాగరాజు ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంతో కావడంతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కృష్ణలంక సిఐ నాగరాజును వేకెంట్ రిజర్వ్ కు బదిలీ చేసినట్లు సమాచారం. ఇలాంటి వాళ్ళను బదిలీ చేయడం కాదు, సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనకు అన్యాయం జరిగితే గుర్తుకొచ్చేది పోలీస్ ఆఫీసర్సే. అక్కడ న్యాయం జరుగుతుంది అని నమ్మి మనం వెళ్తాం. కానీ అదే పోలీస్ ఆఫీసర్స్ దగ్గర ఇలాంటి ప్రవర్తన, అన్యాయం జరిగితే ఎలాంటి పోలీస్ ఆఫీసర్స్ ని ఏం చెయ్యాలో మీరే ఆలోచించండి. ఆయన స్థానంలో మురళీకృష్ణను నియమించారు. ఈ కేసులో రాజకీయాలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుపై రాజకీయ నాయకులు కూడా స్పందించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేస్తూ సాయి కృష్ణను పోలీస్ కస్టడీలో మరణించి ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని మే 9వ తారీఖున పోలీసులు పట్టుకెళ్లారు. తరువాత చాలా దారుణం ఏంటంటే అతను చాలా చిత్రహింసలు పెట్టారు, చంపేశారు. చంపేశారా, ప్రమాదవశాత్తు చనిపోయాడా అది పోలీసులకు తెలుసు. చంపేశారు. ఇట్స్ లాకప్ డెత్. అయితే ఈ ఆరోపణలకి ఇప్పటి వరకు అధికార ధృవీకరణ అయితే లేదు. పోలీసులు కూడా దీనిపై స్పష్టమైన ప్రకటన ఇంకా విడుదల చేయలేదు. అయితే ప్రస్తుతం అందరి దృష్టి జూన్ 29 తారీఖు హైకోర్టు విచారణపైనే ఆధారపడి ఉంది. ఆ రోజు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సాయి కృష్ణను పోలీస్ కోర్టులో హాజరు పరుస్తారా, ఆయన ఎక్కడ ఉన్నారో చెబుతారా, లేక కుటుంబ సభ్యుల అనుమానాలు నిజమవుతాయా అనేది ఉత్కంఠగా మారింది. ఒక తల్లి తన కుమారుడి కోసం పోలీస్ స్టేషన్లు, కోర్టులు, మార్చరీల చుట్టూ తిరుగుతూ నా బిడ్డ బతికుంటే చూపించండి, లేకపోతే నిజం చెప్పండి అనే ఆమె ఆవేదన ఇప్పుడు రాష్ట్రాన్ని కదిలిస్తోంది. ఆ తల్లికి ఇంత దుస్థితి తీసుకొచ్చిన వాళ్ళపై, అది ఎవరైనా సరే కావచ్చు, కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ తల్లి ఆవేదనకు ఒక సమాధానం దొరకాలని మనమందరం కోరుకుందాం. సో గాదే సాయి కృష్ణ కేసులో అసలు నిజమేంటి, దానికి సమాధానం రావాల్సి ఉంది. విచారణ ద్వారానే ఈ కేసులో తదుపరి పరిణామాల కోసం వేచి చూడాల్సిందే. ఆ తల్లి బాధకు సమాధానం దొరకాలి అంటే జూన్ 29 వరకు మనం అందరం ఎదురు చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. ఇందులో రాజకీయ కుట్రలున్నాయా, లేదంటే పోలీసుల అహంకారమా?